ఓ గడిచిన కొద్ది వారాలుగా మన బ్రతుకు ఉపదేశంగా ఉందా లేక ఉపమానంగా ఉందా అనే మాట మనం వింటున్నాం. నిజానికి ప్రభు అనేకమైన విషయాలను విస్తారంగా మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు వారు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆయన చెప్పినటువంటి ఉపదేశాలు ఉపమానాల రీతిగా మాట్లాడుతునేటప్పుడు భవిష్యత్తులో సంఘం ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. చర్చిలో ఇలాంటి వాళ్ళు వస్తారు, లేక సహవాసంలో ఇలాంటి వాళ్ళు వస్తారు అని ఎవరికీ తెలియదు. ఇంతకీ ఆయన ఒక ప్రజా ప్రభంజనం అవుతాడని ఎవరికీ ఊహించలేరు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ ఒక ఆలోచన చేశారు. ఇతను ప్రత్యేకంగా ఉన్నాడే, ఇతని మాట తీరు వ్యతిరేకంగా ఉందే, మా శాస్త్రులాగా మాట్లాడట్లేదే, మా పరిశుల్లాగా మాట్లాడట్లేదే, మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడే, భయపడకుండా మాట్లాడుతున్నాడే, సత్యవాక్యమును స్థిరంగా మాట్లాడుతున్నాడే, ఇతని మాటల్లో అధికారం ఉందే, ఇతని పద్ధతులు చూస్తున్నప్పుడు మనం ఇతన్ని ఫాలో అయితే పర్వాలేదు, ఇతడు చెప్తున్న విషయాలు నాకు అప్లికబుల్గా మారుతున్నాయి, నన్ను పరీక్షించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, నా పరిస్థితుల్లో ఇది ఎంతవరకు వాస్తవంగా నేను బతుకుతున్నాను అనే విషయం ఒక హెచ్చరికగా ఉంటున్నాయని కొంతమంది వెంబడించడం ప్రారంభించారు. ఈ వెంబడించుటలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటి, వారికి ఉన్న ఆసక్తి అవసరం ఏంటి అని అంటే, ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ లోకంలో ఉన్న వారికి ఆకలి తీరిపోతుంది, కష్టాలు తీరిపోతున్నాయి, జబ్బులు తగ్గిపోతున్నాయి, వారికి ఉన్నటువంటి బలహీనతలు కుదర్చబడుతున్నాయి, వారి దయ్యాలు వదలగొట్టబడుతున్నాయి. ఆయా ప్రదేశాలలో మంచి ఉపదేశంగా వినపడుతున్న ఒక వర్గం దాటి మరొక వర్గం ఈయన మాట్లాడిన మాట నా బ్రతుకుని ఆలోచింపచేస్తుంది, నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు అని తెలుస్తుంది, ఆ దేవుని సంగతులకు నేను మార్చుకోవాలి అన్నది క్రీస్తు యొక్క తత్వము, క్రైస్తవత్వము. ఈ రోజుకి చాలామందికి ఇది అర్థం కాలే. చాలామందికి ఆయన కోరుకున్న రీతికి, ఆయన చెప్పినటువంటి బోధ, ఆయన చూపించిన మాదిరి, ఆయన బోధించిన ఉపకారపు మాటలు నాకేం ఉపయోగపడతాయి అన్నట్లు ఆలోచిస్తున్నారు. కానీ నా బ్రతుకుకు ప్రభువుకి ఏ రీతిగా ఉపయోగపడే రీతిగా నన్ను మార్చుకుంటాను అని బహు తక్కువ మందికి అర్థమైంది వాక్యం. ఎంత తక్కువ మందికి అర్థమైందంటే, ఆయన చెబుతున్నటువంటి విషయాలు ఒక వివరంగా మాట్లాడడం ప్రారంభిస్తే ఇలాగెవడో బతకలేడు అన్నది ఒకటే స్టేట్మెంట్. ఇలా ఎవడో ఉండలేడు, ఇలా ఎవరు చేయలేరు, ఇది చాలా కష్టం, దీనిలో ఒక 1%, 2% చేసి మన భక్తికి మనమే పరాకాష్ట, మన బంధువుల్లో మేమే ఫస్ట్ దేవుని తెలుసుకున్నాం అనేటువంటి వేషధారణ క్రైస్తవ్యాన్ని పెంచేసుకుంటున్నాం. నిజానికి బైబిల్ చెప్పినటువంటి ఉపదేశ క్రమంలోనికి మనం వెళ్ళడం ప్రారంభించే కొద్దీ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నీవు కోరుకుంటున్నా, నీవు నేర్చుకున్న దానికన్నా ప్రభువు నీ నుంచి కోరుకుంటున్న ఆ రిఫైనిటీ, ఆ క్వాలిటీ, ఆ సంపూర్ణమైన నియమమును నీ లోపలికి ఎంతవరకు తెచ్చుకోగలిగావు, ఆ భక్తికి తగ్గట్టు ఎలా ఉన్నావు అన్నదే ఆయన కొలుస్తాడు. ఈ కొలత సరిగ్గా కొలుచుకోవడం చేతకాక ఎవడికి వాడి భక్తి రేంజ్ని డిసైడ్ చేసుకుని 5 స్టార్లు ఇచ్చేసుకుంటున్నాడు. శాంసంగ్ 5 స్టార్ లాగా ఇచ్చేసుకుని క్రిస్టియన్ 5 స్టార్. ఇప్పుడు మీలో మీ పక్కన చూడండి, వాళ్ళందరూ 5 స్టార్ వాళ్ళే. ఎవడో 1 స్టార్ అంటే ఒప్పుకోడు. ఏమంటే మా సీనియారిటీ ఎంత, మా నాన్న దగ్గర నుంచి మేము క్రైస్తవులు. అయితే మీ నాన్న క్రైస్తవుడు అవ్వచ్చు, కానీ నువ్వు క్రైస్తవుడు అవుతాను గ్యారంటీ ఏంటి? నీ రక్షణ ఏది, నీ విశ్వాసం ఏది, నీ వాక్య ప్రమాణానికి తగిన తూకమేది? ఈ 5 స్టార్ క్రిస్టియానిటీలో ఈ సుపీరియారిటీ వచ్చిన తర్వాత వాక్యం డైల్యూట్ అయిపోద్ది, అంతా మీ షోయే స్టార్ట్ అయిపోద్ది. యేసు ప్రభు వారు చెప్పేది ప్రతిసారి అదే. ఆయన ఎందుకొరకు వచ్చాడు, ఏం చేశాడు, ఎలా చేయమన్నాడు, దీనికి నా బాధ్యత ఎంత, నేను చేయవలసిన లక్ష్యం ఏంటి, ఇది నీ క్రైస్తవ్యంలో నీ ముందు ఉండేటువంటి టార్గెట్. దీనికి నీ విశ్వాసాన్ని ఏ స్థితిలో, ఏ స్థాయిలో నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నావు ఒకసారి పరీక్షిద్దాం. మనం గడిచిన వారం మోషే గురించినటువంటి, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడైనటువంటి మోషే గురించి ఒక ఉపదేశం విన్నాం. ఆ ఒక్క మాటలో ఒక్కసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల మధ్యలో చెప్పినటువంటి సంఘటన ఒకసారి చదివేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఎవరు? యేసుప్రభు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. మోషే యొక్క మహిమ ఏంటో గడిచిన వారం మనం చూసాం. ఏంటి మోషే మహిమ? 10 సార్లు అవమానం గొప్ప కార్యాలు చేయటానికి పూనుకున్నాడు.
బహు గొప్ప అవమానం పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎంత అవమానం పొందుతున్నా ప్రతిసారి దేవుని మాటకు జీ హుజూర్, చిత్తం మహాప్రభు, మీరు ఎలా చెప్తే అలాగండి, మీరు ఎలాగంటే అలాగండి, మీరు ఎలా పంపితే అలాగండి, మీరు ఏం చెప్తే అలాగేనండి అని వెళ్ళాడు. అక్కడ దేవతల మీద సవాలు చేయాల్సి వచ్చినప్పుడు పౌరుషం, అక్కడ రాజు తన తండ్రి స్థానంలో ఎదిగినటువంటి రాజు దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిత్వం దగ్గరికి వెళ్ళి అబాసుపాలు అవ్వటం, సిగ్గుపడటం, ఏమాత్రము నిర్లక్ష్యంగా భావించక అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ 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 వెళ్ళి అదే అవమాన పాత్ర తీసుకోవటం ఎంత మహిమ. అయితే ఆయన చెప్తున్నాడు ఇప్పుడు చూడండి 5వ వచనం, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో ఇప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఎలా ఉన్నాడంట? ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇంటిలో కాదు, ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు మనము కూడా ఆయన ఇల్లులాగా మారాలంట. ఆయన ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నాడు, ఆయన ఇంటిపై నమ్మకంగా ఉన్నాడు. మనమే ఇల్లుగా మారిపోవాలి. మీ పక్కలో చెప్పండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. అక్కడ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు మోషే. అయితే చెప్పండి ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు మోషే, ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు యేసు. ఇంటి మీద నమ్మకంగా మనమే ఆయన ఇల్లు అయిపోవాలి. నేను అనలేదు ఆ మాట, హెబ్రీ పత్రిక గారు చెప్పాడు. మనము ఆయన ఇల్లు అవుతారా? రెడీగా మీరు ఆయన ఇల్లుగా మారతారా? ఆయన మీ ఇంట్లో నివసించడానికి మీరు మీ ఇల్లు, నేను అనేది మీ ఒళ్ళు మీ ఇల్లు అంటే రెండు సపరేట్ చేయట్లా. ఆయనకు మీరే ఇల్లుగా మారిపోవాలి. అంటే మీ శరీరమే, మీ మనస్సే, మీ హృదయమే, మీ ఆలోచనయే, మీ మనస్సాక్షియే, మీరు నివసించేటువంటి ఈ ఇటుకలతో చేసిన లేక కాంక్రీట్తో కట్టిన కుటుంబమే లేక ఇల్లే, మీరున్నటువంటి పరిచయం చేసుకునేటువంటి మీ కుటుంబపు గౌరవమే, మీ సంబంధ జనములే, అదే మీరు ఇల్లుగా మారిపోవాలంట. రెడీయా? అసలు యేసు ఇల్లంతటి మీద ఎలా, ఈ ఇంటి పైన నమ్మకంగా ఎలా ఉన్నాడో మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎంత నమ్మకంగా ఉండగలరో మీరు ఆయన ఇంటిగా మారిపోతారు. నాకు తెలిసి చెప్పగానే మీరు మారిపోతారు. మాకు ఇది ఇష్టం అండి, మేము ఫాలో అయిపోతాం అని చెప్తారు. అది ఎలా అయిపోతారో ఒకసారి చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఫిలిపియన్స్ 2:8. బైబిల్లో ఆ రకంగా నేను చెప్పే మాటలు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఈ బైబిల్లో ఎవరైనా తెలుగు బైబిల్లో టెక్స్ట్ బైబిల్ బ్లూ కలర్తో వచ్చేటువంటి బైబిల్లో మీరు చూసినట్లయితే కొన్ని అక్షరాలు కొన్ని సెంటెన్సెస్ లేవు. నేను చెప్పే రెఫరెన్స్లో కొన్ని సెంటెన్సులు బై ప్రింటింగ్ టైప్లాజికల్ ఎర్రర్స్ ఏవై ఉండొచ్చు, బట్ సమ్ ఫ్లాస్ ఉన్నాయి, ఇంకా ఫిక్స్ అయ్యలేదు. నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. ఆ బైబిల్ని ఫాలో అవ్వకండి. ఇంకేదైనా బైబిల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫోన్లో చూసేవాళ్ళు. రైట్, ఇక్కడికి వద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే తనను తాను తగ్గించుకొనెను. సింపుల్. ఏం చేశాడు ఆయన? దేవుని ఇంటిపై నమ్మకంగా ఉన్నవాడు ఏం చేశాడు? ఫస్ట్ ఆకారం అని ఎలాగా? మనుష్యుడుగా. మీ పక్క వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి, జంతువులా ఉన్నారా మనుషులా ఉన్నారా? అంటే ఏ ఆకారం? యేసుప్రభు ఎలాంటి ఆకారంలో కనబడ్డాడు? మనలాగే. అంటే మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసుప్రభు నాలాగే అని, నేను యేసుప్రభు లాగే అని చెప్పండి. సో ఇప్పుడు మన ఆకారాలన్నీ ఎవరు? మన పక్కన అందరూ బుల్లేసులు ఉన్నారు. యేసు వెర్షన్ 2 అరే 2.0, జీసస్ 2.0 ఎవరంటే మీరే. సో ఇప్పుడు 2.0 వెర్షన్స్లో ఉన్నటువంటి మనము ఆయన ఇల్లుగా మారిపోతాం. ఆయన ఏం చేశాడో చూడండి. ఆయన ఇల్లు అవడానికి ముందు ఆయన ఇంటిపై నమ్మకం ఉన్నాడు. మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా. ఇంకొక గ్రేడ్ ఉంది. ఏంటా గ్రేడు? శిలువ మీద మరణం పొందాలి. శిలువ మీద మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే. అంతే, ఇంకేం లేదు. మీరు కూడా అలా చేసేయడమే. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు పక్క వాళ్ళకి? సైలెంట్ అయిపోతున్నారు మీరు. 2.0 అంటే ఏమవ్వాలి మరి? ఆయనలాగే మరణమగునంతగా, శిలువ మరణగునంతగా విధేయత చూపించాలి. మీ పక్క వాళ్ళకి ఒక మాట చేసి చెప్పండి వాళ్ళకి, మనం ఇలా అయిపోవాలి, మరణం అయిపోవాలి, శిలువ మరణం పొందాలి, విధేయతతో కూడిన మరణం అవ్వాలి. నేను మళ్ళీ చెప్తాను, విధేయతతో కూడిన మరణం వేరు, శిక్షతో కూడిన మరణం వేరు. శిక్షించేటప్పుడు నేను రుజువు చేసుకోవడానికి నాకు టైం ఇవ్వండి అని అడగకుండా విధేయత చూపి నీ మీద మరణ శాసనం వేస్తున్నావు, నువ్వు వెళ్ళి చనిపోవాలనంటే యేసు ప్రభు రుజువు చేసుకోవడానికి ఎక్కడా కూడా తిరుగుబాటు చేయలేదు, టైం తీసుకోలేదు, అన్యాయపు తీర్పుల మధ్య నోరు తెరిచి తన డిఫెన్స్ ఇవ్వలేదు. సో యాక్సెప్టెడ్.
రెడీ అవుతారా? పిటిషన్ పెడతారా? సుప్రీంకోర్టుకి ఏమన్నా, హైకోర్టు జడ్జికి ఏమన్నా, లేకపోతే రాష్ట్రపతికి ఏమైనా క్షమాభిక్ష పిటిషన్ వేద్దామా? ఏం చేద్దాం? సిలువ మరణం అంతగా రెడీ అయిపోదామా? సరే, మీరు దీనికి యాక్సెప్ట్ చేశారు కాబట్టి రెండో విషయం చెప్తాను. హెబ్రీ 5:8 పత్రికల్లో ఆయన గురించి చెప్పిన మాటలన్నీ ఒకసారి వినేద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. సింపుల్ అంతే. శ్రమలు వచ్చినప్పుడు మీరు ఏం నేర్చుకోవాలి? విధేయతను. ఏడవకూడదు. చెప్పండి పక్క వాళ్ళకి, ఏడవద్దు, అరవద్దు, సాక్ష్యాలు చెప్పొద్దు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తగ్గు తెచ్చమని వెళ్ళొద్దు. విధేయత నేర్చుకో. ఏ శ్రమ వలన నువ్వు నేర్చుకోవాల్సింది విధేయతే. మాట్లాడరు. శ్రమ తీర్చుకోమన్నాడా, విధేయత నేర్చుకోమన్నాడా? విధేయత నేర్చుకోమని. ఏ శ్రమ అయినా, అయితే పర్టికులర్ శ్రమ ఏమైనా ఉందా? ఏ శ్రమ అయినా, ఎలాంటిదైనా యేసు ప్రభుకి ఎలాంటివి వచ్చాయి చెప్తాను, ఎలాంటివి వచ్చాయో. అలాంటి ఏది వచ్చినా నువ్వేం చేయాలి? విధేయత నేర్చుకో. చెప్పండి. విధేయత నాకే ఎందుకు వచ్చిందని అడగాల. నేను ఎంత భక్తి చేస్తుంటే మాకెందుకు వచ్చినాయి ఈ శ్రమలు అంటే విధేయత నేర్చుకోవడానికి. నేర్చేసుకో, ఒబీడియన్స్ నేర్చేసుకోండి. ఎలాంటి పెయిన్ వచ్చినా ఒబీడియన్స్ అంతే, ఒకటే పాఠం. అయ్యా నాకెందుకు వచ్చింది కాదు, ప్రభు దీని ద్వారా నేనేం నేర్చుకోగలను. చాలామంది ఏమనుకుంటారు తెలుసు, నేను ఏదో పొరపాటు చేసి ఉంటాను బ్రదరు, అందుకే నాకు ఇలాగొచ్చింది. పొరపాటు చేస్తే వచ్చి అని చెప్పలే. నీకు ఇంకా ఎక్కువ విధేయత నేర్పాలంటే ఎక్కువ పెయిన్ ఇస్తాడు దేవుడు. నీ నుంచి ఎక్కువ క్రీస్తు తత్వం చూపించాలనుకుంటే ఎక్కువ శ్రమ అనుభవం నీకు అందిస్తాడు. అది నువ్వు పొందుకునే కొద్దీ నీలో క్రీస్తు యొక్క సువాసన బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ సువాసన ఏది? పువ్వుల సువాసన లాగా ఆ క్రీస్తు సువాసన వచ్చేస్తే నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు. ఓకే, ఈ రెండు పనులు జరిగిపోయినాయి. మీరు ఒప్పేసుకున్నందుకు చాలా సంతోషం. మూడో విషయం చెప్తాను. యేసు ప్రభు వారు చేసినటువంటి పరిస్థితులు మీరు ఎలాంటి పద్ధతుల్లో ఆనందించడానికి సరిపోతారో చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఈ వచనము కొంచెం పైనుంచి కిందకుంది, ఒక్కసారి చూసి చదువుదాం. 13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలీషియన్స్ 3:13. ఆత్మను గుర్చిన వాగ్దానమును విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అండర్లైన్ చేస్తుందా మీ బైబిల్ ఈ మాట? అబ్రహాము పొందిన వాగ్దానము, ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాము ఎవడు? అన్యజనులమైన మనకి వాగ్దానం ఏంటి? అబ్రహాము వాగ్దానం ఏంటో గుర్తుందా? నీ యందు వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలోనూ నిన్ను దీవెనకరంగా మారుస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని, నిన్ను శపించే వారిని. అబ్రహాములో నక్షత్రాలు విశాలపరచబడినట్లు, ఇసుక రేణువులు వృద్ధి పొందినట్లు అంత గొప్ప ఆశీర్వచనము జనముల వంశావళి వృద్ధి పొందుద్ది అని అంటే అది అబ్రహాము హెబ్రీయుడై ఉన్నాడని, అది ఆ అన్యజనుడైనటువంటి ఆ వ్యక్తిని హెబ్రీయుడిగా రికగ్నైజ్ చేసి హెబ్రీ వంశమును వృద్ధి చేయడానికి దేవుడు చెప్పిన వాగ్దానం అన్యజనులైనటువంటి మనలో ఇది నెరవేరదండి. అంటే అబ్రహాము ప్రామిసెస్ నీకు వస్తాయి, నీకు రావాలి, నువ్వు పొందుకోవాలి, నువ్వు తెచ్చుకోవచ్చు, నువ్వు దాన్ని కలిగి ఉండొచ్చు. అలా కలిగి ఉండడానికి ఏం చేశాడు? క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కోసం ఏమయ్యాడు? శాపగ్రాహి అయి. ఆయన మన కోసం ఏమయ్యాడు? శాపగ్రహించాడు. అంటే ఇప్పుడు అన్యులమైన మనలని ఆయనలోనికి తీసుకోవాలంటే ఆయన మన కొరకు ఏమయ్యాడట? శాపాన్ని భరించాడట. ఇంకా మాను మీద వేలాడి ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. మాను మీద వేలాడాలి. ఎవరైతే వేలాడతారో, ఎవరైతే వేలాడడానికి ఇష్టపడతారో ఆ పచ్చి మానో ఎండి మానో మొత్తానికి ఎండిన మానువలే ఏలాడితే, శాపగ్రస్తమైన బతుకుగా పిలిస్తే, శాపగ్రస్తమైన మరణమును పొందితే అబ్రహాం వాగ్దానం నీకు వచ్చేస్తుంది. అటు ఇప్పుడు మనం ఏమవ్వాలి? ఇప్పుడు దీవెన పాత్రులుగా మారాలా, శాపగ్రస్తులుగా మారాలా? ప్రజలకు మనము దీవెనగా ఉండి మనము శాపగ్రస్తులుగా పిలువబడాలి. సో ఈ 3 పనులు మీరు చేసేయండి, మీరు చాలా దీవించబడిపోతారు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి ఇంటిపై ఎంత నమ్మకంగా ఉన్నాడో కొన్ని పదాలు మీకు చెప్తాను, ఒక్కొక్కటి చెప్పండి. మార్కు 10:45, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలాసార్లు బైబిల్ని ఒక ప్యాటర్న్లో చదువుతాం, ఒక కన్సైజ్డ్గా ఒక దాని తర్వాత ఒకటి తెచ్చినప్పుడు మీకు కొత్త అభిప్రాయం వస్తుంది. మార్క్ 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెననెను. అండర్లైన్ చేయండి. మనుష్య కుమారుడి సహోదరుడునైన నేను
నా పేరు ఆలివ్ గ్రీన్ అను నేను, మనుష్య కుమారుని సహోదరి అయిన నేను, నీ పేరు డాష్ అను నేను. ఇప్పుడు చదవండి. పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఎవరికి ప్రతిగా? అనేకులకు నువ్వు ప్రతిగా. దేశం కోసం తర్వాత చచ్చిపోదు కానీ ముందు నీ కోసం నువ్వు చచ్చిపో, తర్వాత నీ ఇంట్లో వాళ్ళ కోసం చచ్చిపో చాలు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇచ్చుటకును నేను ఉండితిని లేక వచ్చితిని. ఈ పదం అర్థమైందా? చెవిగలిగిన వాడు వినుగాక. ఏమర్థమైంది ఇప్పుడు? అనేకులకు ప్రతిగా నువ్వేమవ్వాలి ఇప్పుడు? వినపట్లే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు జావరు, మిగిలిన వాళ్ళని చంపి బతకడానికి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు బతకడానికి ఎన్ని తిప్పలు పడతారో దానికి ఎంతమందిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. నేను గెలవాలి, నా కొడుకు గెలవాలి, నా భార్య గెలవాలి, నా భర్త గెలవాలి, నా తండ్రి గెలవాలి, నేను గెలవాలి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. అర్థం కాల? అనేకులకు ప్రతిగా. ఒకళ్ళు కాదు. ఇంతకీ యేసు ప్రభు చనిపోయేటప్పుడు నువ్వే కాస్టు, నువ్వే కలరు, నువ్వే గ్రామం, ఏ ప్రాంతం చూశాడా? నువ్వెవడో తెలియకుండా నీకోసం కూడా చనిపోయాడా? ఇప్పుడు నువ్వేమనుకుంటాడు? మా వాళ్ళ కోసం నేను చనిపోతే పర్వాలేదు కానీ ప్రభు అన్నాడు నువ్వెవడో తెలియనోడి కోసం చావాలి. రెడీయా? అంటే నిన్ను కొడితే అవతలోడు సంతోషించాలా, అందుకు కొట్టించుకోవాలా. నిన్ను తిడితే అవతలోడు తృప్తి పొందాలా, అందుకు నువ్వు తిట్టించుకోవాలా. నిన్ను అవమానం చేసే అవతలోడు గొప్ప అయిపోతూ ఉండాలి, ఆడు గొప్ప అయిపోవడం కోసం నువ్వు అవమానం అయిపోవాలి. అనేకుల కొరకు విమోచన క్రయధనం అంటే అది. అంటే నువ్వు పడే బాధ, నువ్వు పడే అవమానం, నువ్వు పడే సిలువ, నువ్వు పడే వేదన అవతల వ్యక్తులకు పండుగ. అనేకులకు పండగ అవ్వాలంటే నేను పోగొట్టుకోవాలి. అనేకులకు విమోచన క్రయధనంగా. యేసుక్రీస్తు దేవుని ఇంటిపై నమ్మకంగా ఉన్నాడు. మనం ఆయన ఇల్లు. మోషే ప్రతీకగా ముందు నడిచాడు. మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు గొప్ప అయిపోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టే ఏ సంఘంలో దూరావో ఆ సంఘము నిన్ను నరకానికి తీసుకుపోద్ది. జాగ్రత్త. ఏ ప్రదేశంలోకి వెళ్ళి దేవుని మాట విని నా బ్రతుకులో అవమానపు పాత్రను నేను పొందుకోవడానికి ఇష్టపడే రీతిగా నా జీవితాన్ని వదులుకుంటానో అక్కడ నువ్వు తలగా హెచ్చించబడి దేవుని ఇంటిపై నమ్మకంగా మారుతావు. జాగ్రత్త. తెలుసుకో నువ్వే. రెండో విషయంకి వస్తున్నా. ఆయన ప్రారంభం ఎలా జరిగిందో చెప్తాను. యోహాను సువార్త 1:10. John 1:10. John 1:10. 1:10. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. లోకమునకు క్రియేటర్ ఆయనే, ఆయన మూలంగా కలిగెను. కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఏంటి? లోకం ఆయనను. ఎంత మర్యాద అండి ఇది! ఆయన లోకంలోకి వచ్చాడు, ఆయన వలన లోకాన్ని క్రియేట్ చేశాడు. ఈ చెట్టు, చేమ, పుట్ట, చెరువు, గట్టు, కొండ, నేల మీద ఉన్న ప్రతి క్రిమి, ప్రతి కీటకము, ప్రతి పరుషుడు, ప్రతి మనిషి, ప్రతి జంతుజాలము యేసు వలన కలిగాయి. ఆయన మాట వల్ల కలిగాయి, ఆయన చేతుల వల్ల కలిగాయి, ఆయన ఊపిరి వల్ల కలిగాయి. అంతా ఎదురుగా ఉంది. అయితే ఏం చేయలేదంట? లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇప్పుడు ఎంత అవమానంగా ఉంటుందండి. తన సొంత మనుషుల దగ్గరికి వచ్చాడట, వాళ్ళని ఏం చేయలేదు ఆయన్ని. నువ్వు కూడా మీ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్తే అంగీకరించబడకపోతే నువ్వు వాళ్ళ మీద కోర్టులో కేసేసి లేకపోతే గొడ్ల పట్టుకెళ్ళి నరికేయాలి అనిపించదు? ఇంటికి వచ్చానే, పెళ్లికి వచ్చాను, నన్ను పలకరించలేదు, ఇంక జీవితంలో చచ్చిపోయాక నీ గుమ్మం తొక్కరాను కదా నువ్వు చెప్తావు. ఆయన ఏమన్నాడు? ఆయన అంగీకరించలేదంట సొంత జనాలు. కానీ వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడా లేదా? వాళ్ళని విమోచనానికే వచ్చాడా లేదా? ఆయన విమోచన, యేసు ప్రభు విమోచనలో మొదటి పార్టీ ఎవరు? యూష్ పీపుల్, యూదులే కదా. వాళ్ళ కులమే కదా, వాళ్ళ జనమే కదా, వాళ్ళ ప్రజలే కదా, వాళ్ళ లోకమే కదా. వాళ్ళ తర్వాత మనం కదా దత్తత. అలాంటి వాళ్ళు అవమానపరిస్తే, అలాంటి వాళ్ళు పట్టించుకోకపోతే మోషే నోరు మూసుకుని ఎలా దేవా నువ్వు ఇష్టమైతే ఎక్కడ పంపిస్తే అక్కడ పంపన్నాడు. ఈయన ప్రారంభంలోనే లోకంలోకి వస్తే లోకంలో ఎవడో అంగీకరించలేదంట. ఆయన సొంత జనం పట్టుకోలేదంట. ఆయన నమ్ముతున్న దేవుడు, ఆయన విశ్వసిస్తున్న దేవుడు, ఆయన దేవుని కుమారుడు, దేవుని ఇంటిపై నమ్మకస్తుడు. మనం ఆయన ఇల్లు, మన స్వకీయులు మనల్ని వదిలేస్తే మన వాళ్ళని వదిలేద్దామా? మన వాళ్ళ కోసం వెళ్ళిపోదామా? మాటలు లేవు. మాట్లాడండి. మీ సొంత మనుషులు మిమ్మల్ని ఏదో పరిస్థితి రీత్యా, నిజానికి వాళ్ళు వదిలేయడానికి పెద్ద కారణం ఏమి ఉండదు, మనం ఏదో పెద్ద పని చేయకపోతే. మనకు నచ్చిన పద్ధతిలో మనం ఎన్ని ఆశలు వేసేస్తాం. అక్కడికి వచ్చి మనం ఏదో పెద్ద స్వనీతి పరులాగా వాళ్ళందరూ తప్పులు, నేను పర్ఫెక్ట్ పరిశుద్ధుడు నేనే అన్నట్టు ఆశలు వేస్తాం. నువ్వు ఇక్కడ ఎంత పరిశుద్ధుడని యేసునే స్వకీయులు వదిలేశారు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన లోకంలోకి వెళ్ళేటప్పుడు ఏ రకంగా ఎవరి చేత నాలో పాపం ఉందని రుజువు చేయగలరని చెయ్యెత్తమంటే ఎవడో చెయ్యెత్తలేకపోయాడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి ఆయన్ని తృణీకరించినప్పుడు ఆయన ఇల్లుగా మారాలనుకుంటే ఫస్ట్ నీ స్వకీయుల చేత నువ్వేం చేయబడాలి?
అంటే నువ్వు చేసే పనులను బట్టి తృణీకరించబడితే అది తప్పు, అది సాతాను సంబంధివి. నువ్వు శాపగ్రస్తుడు అయి ఉండేటట్లుగా నిన్ను ట్రీట్ చేసి, నిన్ను సిగ్గుపరిస్తే, నిన్ను అవమానపరిస్తే, నిన్ను ఫూలిష్గా చేస్తే, నిన్ను నెగ్లెక్ట్ చేస్తే, నిన్ను వదిలేస్తే, అప్పుడు నువ్వు దేవుని ప్రకారమైనటువంటి ఇంటిపై నమ్మకంగా నువ్వు కూడా మారిపోవచ్చు. స్వకీయులు అండి, సొంత మనుషులు యాక్సెప్ట్ చేయకపోతే నీకు ఎలా ఉంటుంది? నీ భక్తిని, స్త్రీలైనటువంటి మీ భక్తిని మీ ఆయన చేసేవాళ్ళ డోర్ మీ చాలు అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది నీకు? వీడు భక్తి చేయడు, వీడు ప్రార్థన చేయడు, వీడు విశ్వాసంలోకి రాడు, వీడు చర్చికి రాడు, వీడు నన్ను మళ్ళీ ఇలా ప్రభువా ఈ నోరెందుకు అలా లేపుతున్నావు అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు సావు, నువ్వు చచ్చిపో. ఆ సంగతి తర్వాత మాట్లాడు, నువ్వు చచ్చిపో, నువ్వు మూసుకో కాంగుంటు. భక్తిగా ప్రార్థనకు వచ్చి చర్చిలో అన్ని పనులు చేసి నమ్మకంగా ఉండి యథార్థంగా ఉండి సత్యంగా ఉండి ఇంటికి వెళ్ళి ఆవిడ ఏమన్నా భరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అనుమానిస్తున్నా సైలెంట్గా ఉండి ఒకటే దేవుడు చచ్చిపోమన్నాడు, దేవుడు ప్రేమించమన్నాడు, దేవుడు దహించమన్నాడు, దేవుడు ప్రేమించమన్నాడు, దేవుడు అంత బుద్ధిగా ఉంటే ఆవిడ అంటది, నువ్వెందుకు ఎవరి కోసం వెళ్తున్నావు చర్చికి, నాకు తెలుసులే. దాని అర్థం ఏంటి ఆ మాటకి? నువ్వు చర్చికి ఎందుకు ఎవరి కోసం వెళ్తున్నావో తెలుసులే అంటే ఈ మనిషి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది దేవుడి దగ్గర? చెప్పండి. నేను వెళ్ళేది దేవుడే, నువ్వు నన్ను అనుమానిస్తున్నావే, చచ్చిపో, ఇక్కడ మనకు చచ్చిపో. దేవుని ఇల్లు అలాగే అంటారు, నువ్వు అవమానం పొందడానికే పిలువబడ్డావు. స్వకీయులు నీ మీద ఇలాంటి మాటలే మాట్లాడతారు. అలా అన్నప్పుడే నువ్వు సంతోషంగా ఉండు, ఆనందించు, లోపల కక్షగట్టకు, ప్రార్థనలు తెగ ప్రార్థన చేసేస్తావు, చేయకు. నువ్వు ఏ ప్రార్థనకే సమాధానం రాదు. ఆ ప్రార్థనకు నీ హృదయంలో నుంచి దేవునికి ఇష్టంగా నువ్వు భరిస్తున్నావా లేదా అదొకటే చూస్తాడు, యాక్సెప్టెడ్ ఆర్ నాట్. నాకు ఇష్టం లేదు, మీ ఇష్టం. మూడో విషయం చెప్తాను రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, Matthew 13:53. చిన్న ప్యాసేజే కానీ చాలా మంచి విషయం ఇక్కడ ఉంటుంది. ఇది మనం ఇంతకుముందు టచ్ చేసిన విషయాలే, ఒకసారి వద్దాం. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం దగ్గర నుంచి ఒక చిన్న విషయం. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. ఏ ఊరు వెళ్ళాడు? ఏ ఊరు వచ్చాడు? వేరే ఊరు నుంచి ఆ స్వదేశంకి వచ్చాడు. సొంత ప్రదేశం, స్వంత దేశం, ఓన్ మదర్లాండ్. ఏం చెప్తున్నాడో చూద్దాం. బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతడికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయనను మహిమపరిచిరి. ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఏం చేశారు? మీరు ఇక్కడ ఏమీ అనుకోనంటే, మీరు నాకు హామీ ఇస్తే నేను పదం వాడతాను మీతో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా అందరూ నాతో చెప్పాలి, నేనేం అనుకోనంటే చెప్పండి అని. అంటే నేను చెప్పబోయేది మీరు అనుకునేలా ఉంటుంది, అందుకే ముందు అడుగుతున్నాను. మీరు చెప్పండి, ఏం అనుకోను అనండి, నేను చెప్తాను. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. 6లో నుంచి ఎవరైనా వచ్చారు ఇక్కడ? 6లో ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్షమించండి, పదం నేను మీకు అర్థం అవడానికి చెప్తాను. 6వ కాలనీని విశాఖపట్నంలో మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు ఇచ్చారో తెలుసా మీకు? చావులమధు జంక్షన్లో రెడ్ లైట్ ఏరియా అని పేరు. విపరీతమైనటువంటి వ్యభిచారం జరిగేటువంటి ప్రాంతం చావులమధు ఏరియా. అంటే మీరు రైల్వే స్టేషన్ నుంచి జ్ఞానాపురం వెళ్ళేటువంటి ఆ టర్నింగ్ ప్లేస్, ఆ లొకేషన్ అంతా కూడా రాత్రి చీకటి పడేటప్పటికీ విపరీతమైనటువంటి వ్యభిచారం జరిగించడానికి 1,000 మంది స్త్రీలు ఆ ప్రదేశంలో ఉండేవారు. ఈ రైల్వే స్టేషన్లోకి వచ్చేటువంటి వ్యక్తులు, చుట్టుపక్కల ప్రాంతంలో వ్యభిచార కేంద్రంగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరినీ డిటి నాయక్ కమిషనర్గా వచ్చినప్పుడు అసలు ఈ వ్యభిచార వృత్తిలో ఉండే వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి రైడ్ చేసి తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాడు. అందరినీ కూర్చోబెట్టి మున్సిపల్ కమిషనర్సు, పోలీస్ కమిషనర్సు, DNMHO అందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ టెస్టులు చేయించేశారు. టెస్టులు చేయించి ఎవరికి HIV ఉందో వాళ్ళందరినీ కూడా రికార్డ్ చేసి, మీ అందరికీ 107 గజాల స్థలం ఇస్తాను, మీరందరూ బతకడానికి ఇల్లు లేక ఈ తప్పుడు పనులు మీరు చేస్తున్నారు, మీ అందరికీ నేను కాలనీ నిర్మిస్తాను, మీరు ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోండి అని చెప్పి ఈ కొండ వెనక భాగంలో ఆ రిజర్వాయర్ దాటి వెనక్కి తీసుకొచ్చి 107 గజాలు ప్లాట్లు వేసి ఆ ప్రదేశంలో వీళ్ళందరూ ఉండడానికి అక్కడ పంపించాడు. ఆ ప్రాంతంలో కాలనీ అంతా డెవలప్ అయ్యేందుకు కష్టపడి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లేసి
కరెంట్ ఇచ్చి, వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చి, మీరు ఏ ప్రాబ్లం అయినా మీరు ఏదో ఒక పని చేసుకోవడానికి ఉపయోగపడేలాంటి కొంత సమృద్ధినిచ్చి, సంఘాలను ఏర్పరిచి, వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఏర్పాటు చేసి మీరు బ్రతకండి అన్నాడు. ఇప్పుడు ఆ ప్రదేశంలో నుంచి వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారని మనం ఇప్పుడు ఊహించవచ్చు, చెప్పండి. ఎలాంటి వాళ్ళు? చెప్పడానికి భయపడుతున్నారా? ఎలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు? అలాంటి వాళ్ళే కదా అక్కడి నుంచి వస్తారు. అలాంటి ప్రదేశము నజరేతు. ఏ ఊరిలోనైనా దొంగతనం చేసినా, దోపిడీ చేసినా, అనారోగ్యకరమైన, మైగ్రేట్ అయినా, బయటకు చెప్పుకోలేని, ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ కమ్యూనియల్ జీవితాలు కలిగి ఉన్నటువంటి ప్రజలు నివసించేటువంటి ప్రదేశం నజరేత్. అలాంటి ప్రదేశం నుంచి మంచిది వస్తుందంటే ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? ప్రారంభంలోంచి నేను ఇప్పుడు మంచిది వస్తుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అది ఎంత అవమానకరమైనటువంటి మాట అది. అలాంటి దాని నుంచి మంచిది ఏమైనా వస్తుందా? సరే, ఇప్పుడు ఈయన కార్పెంటర్ పని చేసుకుని బతికాడు ఆ ప్రదేశంలో కష్టపడి. ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పటికే సొంత ప్రదేశపు భూభాగం హక్కుని స్వాతంత్రించుకునేలాగా లేదు. ఆల్రెడీ అది వాళ్ళు రోమా సామ్రాజ్యం ఆక్యుపై చేసేసింది. జెరూసలేంలో వీళ్ళ ఓన్ ప్లేసెస్ వాళ్ళకి ఇవ్వడానికి లేదు, ఎవరు కూడా ట్యాక్స్ కడుతున్నారు ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వచ్చి సొంత ప్రదేశానికి వచ్చి ఎక్కడైతే బతికాడో, ఎక్కడైతే పెరిగాడో, ఎక్కడైతే తిన్నాడో, ఎక్కడైతే తిరిగాడో, ఎక్కడైతే బల్లలు చేసి అమ్మాడో, ఎక్కడైతే చేపలు పట్టడం నేర్చుకున్నాడో, ఎక్కడైతే వీధుల్లో ప్రయాణం చేశాడో, ఎక్కడైతే అన్నదమ్ములు అక్కచెల్లెలతో కలిసి ఉన్నాడో అక్కడికి వచ్చి సడన్గా ఉపదేశం మొదలెట్టాడంట. వాళ్ళందరూ ఏమన్నారు అప్పుడు? ఈయన విషయమే ఏం చేశారు? అభ్యంతరపడ్డారు. ఒరే, నువ్వెవడో మాకు తెలుసులేరా, పెద్ద నీతి కబుర్లు ఆడకరా. ఇప్పుడు మీ పిల్లలు ఇలా మాట్లాడేస్తే సడన్గా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా, 6 రోజుల నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా, మనం కాదు, మనం అంటే ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నాం కట్టుకున్నాం, అది వేరే విషయం. ఆ తరంలో ఉండేటువంటి వారి తాలూకా పిల్లలు వస్తే ఎవరైనా సమాజంలో హర్షిస్తారా, అభ్యంతరపడతారా? ఇప్పుడు అది ఘనత, అవమానమా? వాడి ఇంటికి వెళ్ళి అమ్మ నన్ను ఇలాగ అన్నారే అని అంటే వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుంది, వాళ్ళ నాన్న ఎంత బాధపడతాడు? యేసు ప్రభువు యొక్క సొంత గ్రామంలో, సొంత పట్టణంలో, సొంత ప్రదేశంలో మాట్లాడడం ప్రారంభిస్తే ఆయన అంటున్నారు, ఆయన విషయమై అభ్యంతరపడిరి. అక్కడ వాళ్ళ అమ్మ పేరు చెప్పారు, వాళ్ళ అక్క పేరు చెప్పారు, వాళ్ళ అన్న పేరు చెప్పారు, వాళ్ళ తమ్ముడి పేరు చెప్పారు, వాళ్ళందరి పేర్లు చెప్పి ఆడెవడ్రా, ఆడి మాటలు వింటారేంట్రా మీరు? ఇదేమన్నా ఘనత, అవమానమా? ఇది ఆయన బ్రతుకు. ఇప్పుడు 2-3 సార్లు సొంత ప్రజలు గ్రహించలేదు, సొంత ఊరోళ్ళు పట్టించుకోలేదు. అతను ఎందుకు వచ్చాడో అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్తే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడో చెప్తారు. లూకా 4. నడిచే ప్రదేశాలు. దేవుని కొరకు ఒక మనిషి దేవుని ఇంటిపై నమ్మకంగా ఉండాల్సి వచ్చిందంటే ఎలా నడిచాడో మనం ఇల్లుగా ఎలా మారాలో ఆలోచించండి. లూకా సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత పొంది వారి సమాజ మందిరములో బోధించుచు వచ్చెను. 28కి వచ్చేసేయండి. సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఎంత మర్యాద అండి ఇది! ఏ పట్టణం అయితే కట్టుకున్నారో ఆ పట్టణము కొస వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేద్దామని ఊరంతా ఏంటండి వెంటాడింది. ఏం జరిగింది అని అంటే ఆ పై వచ్చిన ముందు వచ్చిన మీ 4వ అధ్యాయం చదివితే ఆయన నిలబడ్డాడు, గ్రంథం ఇచ్చారు, గ్రంథం తీసి చదివాడు. దేవుని ఆత్మ నా మీద ఉంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తమాన్ని ప్రకటించి ఆయన అభిషేకించని చక్కగా చెప్పాడు. ప్రవచన నెరవేర్పు నేడు మీ వినికిడులు లేకుండా నెరవేరింది అన్నాడు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కొన్ని మాటలు మాట్లాడాడు. మాట్లాడుతుంటే సరిగ్గా ఆ ప్రదేశంలో వాళ్ళందరికీ ఒక తెక్కరేగింది. ఈడి మాటలు మనం వినడం ఏంటి, ఈడు చెప్పేది మనం ఫాలో అవడం ఏంటి, ఈడెవడో మనకు తెలియదా, ఈడు ఎలాంటోడో మనకు తెలియదా? నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పుట్టుక విషయంలో ప్రాబ్లం అయినా, నీ కుటుంబం విషయంలో నిందారోపణ కలిగిన పరిస్థితులున్నా, నీ కుటుంబం గౌరవ మర్యాదలు కలిగినటువంటి సమాజంలో పుట్టకపోయినా, ఆర్థికమైన, ఆత్మీయమైన, భౌతికమైన, ఉద్యోగపరమైన, విలువైన ఒక గొప్ప అనేటువంటి పద్ధతిలో మీ కుటుంబాల్లో లేకపోయినా, యేసుక్రీస్తు వారి పుట్టుక విషయంలో దేవునికి ఒక జ్ఞానభాలోచన కలిగినట్లు నీ జీవితంలో కూడా ఒక స్థిరమైన నిర్ణయం కలిగినటువంటి వాడు దేవుడు. నీవు ఆశించినట్లు నేను ఎమ్మెల్యే ఇంట్లో పుట్టలేదా, నేను జార్జ్ బుష్ ఇంట్లో పుట్టలేదా, బిన్ లాడెన్ ఇంట్లో పుట్టలేదా, ఎవడింట్లో పుట్టాలో డిసైడ్ చేసినోడే పుట్టించాడు నిన్ను. నువ్వేం కొత్తగా ఏం కొత్త ఏడవక్కర్లేదు. నీకు నేను ఎందుకు పుట్టాను అని అంటే, అవును మేము నిన్ను అడుగుతున్నావు, నువ్వు మా ఇంట్లో ఎందుకు పుట్టావు? ఏ తల్లైనా నిన్ను ప్రశ్న అడిగితే మొహం ఎట్టుంటావు? నన్ను ఎందుకు కన్నావు అని అడగడం కాదు, నువ్వెందుకు పుట్టావు మాకు.
కోపం వచ్చినప్పుడు తండ్రి అంటాడు, నువ్వు కడుపుని చెడబుట్టావురా అని. అమ్మ అంటది, ఒరే నువ్వు పట్టుకుని ఉంటే ఎంత బాగుండేదిరా, నాలుగు వడ్ల గింజలు అయితే చంపితే బాగుండరా అని. అప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరెందుకు మా ఇంట్లో పుట్టారు? నువ్వు ఇంకో ఇంట్లో పుట్టి ఉండొచ్చు కదా, అప్పుడు నువ్వేమైనా కోరుకుంటుంటే బాగుండేమో. మరి నీ కోరిక నెరవేరలేదే. సో దేవుని ఉద్దేశమే నెరవేరింది, దేవుని చిత్తమే జరిగింది, దేవుని యొక్క ఆలోచన నీ పట్ల నెరవేరింది. అలాంటి ఆలోచన నీ ఇంట్లో నెరవేరిన తర్వాత అలాంటి వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎలా చంపేద్దాం అనుకున్నారో చూడండి. 29 వచ్చిన ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి. ఎలా వెళ్ళగొడతారండి? వెళ్ళగొట్టేటప్పుడు ఎలా పంపిస్తారు చెప్పండి? నన్ను వెళ్ళిపో, రాకింకా మా వైపు చూడకో, ఇటువైపు ఈ రోడ్లోకి రాకే. అలాగా వెళ్ళగొట్టడం అంటే ఎలా? వెళ్ళగొట్టి ఆయన ఎలా చంపుదాం అనుకున్నారో చూడండి. అక్కడ తలక్రిందులుగా పడద్రోయవలెనని. అంటే ఎలా? తలక్రిందులు కంటే ఎలా? ఇదేనండి. మీరు ఎప్పుడైనా సరిగ్గా వాక్యాన్ని దాని లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. మీ తల కింద పడాలంటే మిమ్మల్ని ఎక్కడ పట్టుకుని తొయ్యాలి? కాళ్ళు పట్టుకుని లాగాలి, తల మీద పట్టి మిమ్మల్ని తొయ్యాలి. మెడ మీద పెట్టి తోసామంటారు చూసారా, ఆయన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి తల మించి కిందకు తోస్తే తల ఎక్కడ పడద్దప్పుడు? కిందకు పడదు. అలా తిరగేయటానికే ట్రై చేస్తున్నారు. కాళ్ళు పట్టుకోవడానికి దొరుకుతాడు, ఇటాన్ని పరిగెడతాడు. దొరికించుకుని తల మీద కొడుతూ తిరగేసేసి ఎలాగైనా పడేసేది, ఎలాగైనా చంపేయాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి అయితే మనం పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్ళిపోము. పరిగెత్తుకుంటూ అలాగ వెళ్ళిపోయి బాక్షి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నమస్కారం, నన్ను చంపేస్తున్నారు వీళ్ళని, లేదా వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టి ప్రొటెక్ట్ మీ అని ప్రెసిడెంట్కి ట్యాగ్ చేసి ఎక్స్లో పెట్టేము. యేసుప్రభు ఏమంటున్నాడు? సైలెంట్. అవమానానికి పిలువబడిన వ్యక్తి, అవమానానికి ఏర్పరచబడిన వ్యక్తి, అవమానం పొందుటకు దేవుని ఇంటిపై నమ్మకంగా మారిన వ్యక్తి, ప్రతీకగా ఉన్న మోషే పొందిన అవమానాన్ని గుర్తుపట్టి అలాంటి పరిస్థితి నా భవిష్యత్తులో ఉంటే నేను ఎలా ఫేస్ చేయాలని మొదటి నుంచి తన జీవితం గురించి ఏర్పాటు చేసుకొని ఒక క్రైస్తవ విశ్వాసంలోకి వస్తే నిన్ను గణపరుస్తున్నట్లుగా గణపరుస్తూనే వెంబడియే ఏం జరుగుద్ది? నీ మీద అవమానం జరుగుద్ది, దాడి జరుగుద్ది, నిన్ను చంప చూస్తారు, నిన్ను త్రోయి చూస్తారు, నిన్ను తలకిందులుగా చేయాలనుకుంటారు. నువ్వు నువ్వు కట్టుకున్న ప్లాట్ఫామ్ ఒక్కసారిగా కూడిపోద్ది. ఆర్ యు రెడీ? దేవుని ఇంటిగా మారిపోతావా? నెక్స్ట్ కిందకు వచ్చేయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంకి రండి. 28వ వచనం. మాథ్యూ 8:28. ఆయన అద్దరినున్న గదరేనీయుల, మత్తయి సువార్త 8:28 నుంచి అద్దరంలో ఉన్నటువంటి గదరేనీయుల ప్రదేశంకి వెళ్ళాడు. దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలం రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. సో 33 పొమ్మనాడు, వెళ్ళిపోయినాయి, అవన్నీ చచ్చిపోయినాయి. తర్వాత 34. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి, అసలు యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఏం చేశారు? మీరు ఆ సిచ్యువేషన్ సినారియో ఒకసారి ఊహించండి. 4వ క్లాసు 3వ క్లాసు నుంచి 8, 9, 10 చదువుతున్న పిల్లల వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? 4th క్లాస్ పైన ఉన్నటువంటి పిల్లలు కలిగి. వెరీ గుడ్. మీరు పేరెంట్స్ అయ్యి ఉంటే అక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళు 2 తిరుగుతుంటే, ఉగ్రత కలిగిన వాళ్ళు ఉంటే మీ పిల్లల్ని ఆ దారిలో తీసుకెళ్తారా? 4వ క్లాసు లోపు ఏంటంటే ఆడేదో చేస్తుంటే వీళ్ళు చూస్తుంటారు, వీళ్ళకి ఆ భయము పోవడం ఉండదు, వీళ్ళకి తెలియదు. 4th క్లాస్ వచ్చేటోడికి మీరు ఆల్రెడీ రాత్రి చీకట్లో దయ్యమని భయపెట్టేసిన భయాలు, వాళ్ళు చదివిన కథలు, ఈ చూసిన ఫిలిమాలు, ఈ వీడియోలు బట్టి ఆడికి భయం అంటే ఏంటో దయ్యం అంటే ఏంటో తెలిసిపోద్ది. సో 4th క్లాస్ ప్లస్ వాడికే భయం ఉంటుంది తప్ప బిలోవాడికి ఏం భయం ఉండదు. మీరంటే భయం. ఆ పిల్లలకి దయ్యాలంటే భయం ఉండదు, మీరంటే భయం. ఎందుకో తెలుసా? మీ నోట్లో దయ్యాలు ఉంటాయి. మీరేమంటారు? అమ్మో బూచి వచ్చేస్తుందంటే మీ నోరు బూచి, ఆడికి బూచి ఎలా ఉంటుందో తెలీదు. అది మీరే దయ్యాలు తప్ప వాళ్ళకి ఎవరి దయ్యాలు ఉండవు. 4th క్లాస్ తర్వాత మీరు చెప్పిన మాట ఏంటంటే ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోతాడు. ఆడి ఫ్రెండ్స్తో కొంత బాతకాన్ని కొట్టేస్తుంటాడు. వాళ్ళు ఏదేదో స్టోరీలు క్రియేట్ చేసేస్తారు. వాళ్ళకి మీరు ఎంత పిచ్చోళ్ళే, వాళ్ళే పెద్ద తెలివైన వాళ్ళు, ఒక కొత్త మ్యూజియం తయారైపోద్ది వాళ్ళకి. ఇప్పుడు ఆడొచ్చి చెప్తాడు. అలాంటి ఉగ్రులైనటువంటి దయ్యాలు పట్టిన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వ్యక్తుల దగ్గరికి ఎవడైనా వెళ్ళడానికి ఇష్టపడతాడా? ఆడు ఎప్పుడైనా పట్టణంలోకి రాకుండా ఉంటారా? పోనే వాళ్ళు దయ్యాలు పట్టిన వాళ్ళు ఏ రోజు ఎక్కడ ఉంటాడో ఆడికే తెలియదు. తిరుగుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటాడు. మీరు బస్ స్టాండ్లో తిరుగుతూ ఉంటారు కదా, ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ అని ముద్దెడతారా?
మాట్లాడరా? మీ పిల్లల్ని ఒరే నువ్వు వెళ్ళరా ఆడికి వెళ్ళి అన్నం పులిహార పాకెట్ ఇచ్చి ఆయన పంపించగలరా? ఎంత భయం మీకు! నేనే మీకు చెప్తాను, అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి చేయలేయడం కానీ, ప్రార్థన చేయటం కానీ, నేనున్నాను నీకు ఎందుకని చెప్పి పట్టేసుకోవడం కానీ అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఆడివన్నీ వదిలేస్తే మీ పట్టేస్తాయి. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని పంపుతారా? అసలే దయ్యాలు శానా, ఒకటి కాదు ఇద్దరు కొన్ని వేల మంది. అలాంటి బలహీనత కలిగినటువంటి ఊరికి, ఆ ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్ళకపోతే పందుల్ని పెంచుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి మేపుతున్నారు. వాళ్ళు ఎంత ప్రొటెక్షనో! ఎవరు వీళ్ళిద్దరు? దయ్యాలు పట్టినోళ్ళు, వాళ్ళకి ఎంత ప్రొటెక్షనో, ఎంత భయమో వాళ్ళు అంటే. మామూలుగానే ఎవడైనా దయ్యం పట్టి మీ మీదకి వచ్చి అంటే మీరే పరిగెడతారే. అలాంటిది ఇద్దరు ఉగ్రతలో ఉంటే యేసు ప్రభు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపిస్తే ప్రజలందరికీ ఆయనకి దండం పెట్టాలా? వెళ్ళిపోమని దండం పెట్టాలా? ఏమని దండం పెట్టారు? ఆ ప్రాంతమును విడిచిపోమ్మని ఆయనను వేడు. అది అవమానమా ఘనత? అవమానం. నిన్నెప్పుడైనా అమ్మ నువ్వు వచ్చింది చాలు, పుట్టింటికి వచ్చి చేసింది మేలు చాలు, వెళ్ళిపో అమ్మ అని మీ అమ్మ దండం పెడితే నీకు ఎలా ఫీల్ అవుతావు? పుట్టింటికి వచ్చినాక మీ అమ్మ దండం ఎందుకు పడద్ది? నీ తట్టుకోలేక, నీ నోరుకి భయపడిపోయి, నీ చేష్టలకి, నీ మాటలకి, నీ పద్ధతులకి, నీ విచిత్రమైన దయ్యపు చేష్టలకి. దయ్యపు చేష్టలు అంటే క్రైస్తవ దయ్యపు చేష్టలు అవి. క్రీస్తుని కలిగి ఉండి, రక్షణ పొంది ఉండి, పేరు మారు మనసు పొంది, సంఘంలో సభ్యత్వం ఉండి, నీ పిల్లల దేవుని ఉపదేశం పొందుతూ నువ్వు ఇంటికి వెళ్ళి దయ్య పేషాలు ఎత్తే మరి నేనేమనాలి? నేను క్రీస్తుని తెలుసుకున్నాడువా, తెలుసుకున్న దానివా? అల్లుడు అయ్యుండి అక్కడికి వెళ్ళి నాయన నీకు రావాల్సిందంతా మా అమ్మాయితో పంపించేస్తా, నీకెప్పుడు మా ఇంటికి రాక అందంటే మీ అత్త ఏమనాలి నిన్ను? ఏం మర్యాద నీది? ఒక కూతుర్ని ఇంట్లో వాళ్ళు పొమ్మంటే, ఒక అల్లుడిని ఇంట్లో వాళ్ళు రావద్దంటే, ఒక కొడుకుని ఇంట్లో బాబు నువ్వు రాకరానైనా, నువ్వు అక్కడే ఉండరా, నీకేం కావాలో ఆస్తి కాగితాలు పంపించేస్తాను, రిజిస్టర్ చేసేస్తాను రా అంటే తండ్రి ఇవన్నీ పెద్ద దయ్యాలు మనవే. సో ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు నీకు దండం పెట్టేశారు అనుకుందాం అలాంటి వాళ్ళు, అది ఘనత అనుకుంటావా, అవమానం అనుకుంటావా? నేను ఇప్పుడు మీకు చెప్తుంటే మీకు సంతోషం ఎలా వచ్చింది తెలుసా? అయితే నేను అయిపోయింది దేవుని ఇల్లు అన్నట్టు. ఎందుకు ఈ చేష్టలు మీరు చేయడం వచ్చేసింది కదా. ఇది పనికి మాలిన పని చేసి చీత్కరించబడటం కాదర్రా, పరిశుద్ధమైన పని చేసి చిత్కరించబడ్డం. నువ్వు అలాంటి పరిశుద్ధమైన పని చేయడానికి వెళ్ళావా? ఎప్పుడు ఎవరిని దువ్వేద్దామా, ఎవరిని మీదకి ఎక్కేద్దామా, ఎవరిని రక్కేద్దామా, భక్షించుదామా? ప్రేమించి చచ్చిపోవడానికి వెళ్ళాలి తప్ప, ప్రేమ చేత వాళ్ళని అచ్చి ఉండేలాగా చేయాలి తప్ప, నీ చేత అసహించుకునేలాంటి ప్రవర్తన ప్రవర్తించి అది ఆత్మీయత అనుకుంటే, నువ్వు భక్తి అనుకుంటే, నీ నోట్ల పాటలు, నీ నోట్ల మాటలు, నీ నోట్ల ప్రార్థనలు ఈ అంతా యేసుప్రభు విసిగిపోవడానికే కానీ నీ పక్కన దీవించడానిక? ఈ సేన అనే అంత అవమానం జరిగితే అంత అవమానాన్ని ఆయన భరించి వెళ్ళిపోండి బాబో అని బతిమలాడుకుని ఆయన తోసేస్తుంటే ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు? వాళ్ళని రక్షించాడు, వాళ్ళకి విమోచించాడు, వాళ్ళ పరిస్థితులన్నీ పోయాయి. ప్రాబ్లం ఏంటో చెప్పనా? వాళ్ళు ఆత్మ సంబంధమైన వాటిని వెతకటలా ఆర్థిక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. ఒక్కొక్క పంది సుమారు ఈ రోజుల్లో లెక్కేస్తే 15,000 తక్కువ ఉండదు. అలాంటిది లెక్కలేస్తే కోట్ల రూపాయల నష్టం వాళ్ళకి. అందుకే యేసుప్రభు కావాలా, డబ్బులు కావాలా? ఆయన దయ్యాలను వదలగొట్టి సేన అనే దయ్యాలను విడిపించి చేసిన రక్షణ వాళ్ళ కళ్ళ కనపట్ల ఆర్థిక నష్టం కల్పించి పొమ్మన్నారండి. ఇంకా కిందకి రండి, 11వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం చూడండి. ఎంత అవమానమో! ఆయన లైఫ్లో చేసిన మంచి పని కల్లా దొరికింది అవమానమే. 11వ అధ్యాయం 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతు మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును అనెను. యేసుప్రభుని ఏమన్నారండి వాళ్ళు? తిండిబోతు, మద్యపాని, సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. జ్ఞానమని సంతకీర్తనలో వెర్రికెక్కలేస్తుంది అంటాడు. ఏమిటి వాళ్ళ జ్ఞానము? ఎందుకు వాళ్ళ జ్ఞానం వెర్రికెక్కల వేస్తుందని అన్నాడు? వాళ్ళు చేస్తున్న పనేంటి? ఆయన చేస్తున్నటువంటి పర్పస్ ఏంటి? ఎందుకు వచ్చాడు? ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని ఎవరైనా ఈ పదాన్ని బట్టి ఆయన తిండిపోతూ అన్నాం అనుకోండి, ఏమనుకోవచ్చు? ఆయన ఎక్కడ తిండిపోతుగా ఉన్నాడు? ఆయన చేసిన పని ఏంటో తెలుసా? శనివారం సబ్బాతు దినంలో మామూలుగా నడిచి వెళ్ళిపోతూ వెన్నెలు తుంచుకుని తింటూ ఉంటే ఆయన కూడా తిన్నాడు, ఆకలేసింది తిన్నాడు. వెంటనే మనుషులు వచ్చి ఇవాళ సబ్బాతు, నోట్లో ఏం తినకూడదు, నువ్వు తిన్నావు, నీ శిష్యులు తిన్నారు, నువ్వు తిండిపోతాడు అన్నారు. ఏమండి, నీకు షుగరు అల్లాడిపోతుంది, ప్రాణం గిలగల్లాడిపోద్ది, ప్రాణం షుగర్ ఉన్న వాళ్ళకి తెలుసుద్ది. ఆ టైంలో వాడికి తినకపోతే చచ్చిపోతాడు. హైపోగ్లిసేమియా, కళ్ళు బసకలు గమ్మి కొమ్మలో పోతాడు. కాబట్టి ఖచ్చితంగా వాడికి తిండి పెట్టాలి, స్పూన్ చెంచా షుగర్ అయినా వేయాలి, లేకపోతే ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు అలా తిన్నావు అనుకోండి, అచ్చచ్చ ఈరోజు సబ్బాతు,
నువ్వు తిన్నావు అన్నావు అనుకో, అర్థం ఏంటి? ఈయన మనుష్య కుమారుడు ఆ రోజుకి ప్రభు అయి ఉన్నాడు. మనుష్య కుమారుని కొరకు ఏర్పాటు చేయబడిన రోజుల్ని మీరు పట్టుకున్నారు తప్ప ఆ సబ్బాతు దినానికి రాజు అయినటువంటి నన్ను మీరు చూసి తినద్దని మీరు మాట్లాడుతున్నారు. ఏంట్రా మీ అర్థం? ఆయన అంటుంటే తిండిపోతాడు, ఆయనకు వచ్చిన బిరుదు అదర్రా, తిండిపోతాడు, తాగుబోతాడు. మరి ఈయన ఎక్కడ తాగడం చూసారో తెలియదు, కానీ పుకారు ఎలా వస్తుంది చెప్పండి? ఉన్నది చెప్తే వార్త, లేనిది పుట్టిస్తే TV5 ఆర్ TV9 ఆర్ మీడియా ఈ పుకారు పుట్టించుకున్నారు. ఈ పుకారులు పుట్టించి విపరీతమైనటువంటి ఆయన తిండిపోతూ తాగుబోతూ ఇంకా సుంకరులకును పాపులకు, ఇంకా వేశ్యలకు అని కూడా ఉంది. సుంకరులకు పాపులకు వేశ్యలతో కలిసి తిరిగేవాడు ఉన్నాడు. సుంకరులు ఏం చేస్తారు? ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు పాపం ఆయన అడగకుండానే వాళ్ళు ఏం చేసి ఉంటారు? రూపాయో పావలనో ఆ చెక్కలో కానుకేసి ఉంటారు. వెంటనే ఏమనుకున్నారు? ఈడికి సొమ్మంతా ఎక్కడి నుంచి వస్తున్నాడు యేసుగడికి? వాళ్ళే ఈ సుంకర్లే, ఈడంతా ఆ పార్టీయే, ఆడనకాతలు తిరిగే వాళ్ళు అందరూ వీళ్ళే. ఏమండి, ఈయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన నోట పాపం లేదు, ఆయన చూపులో ఏ పాపం లేదు, ఆయన చేతలో ఏ కపటం లేదు. ఆయన ఎంత నిజాయితీగా, ఎంత యథార్థంగా, ఎంత సత్యవంతుడిగా దేవుడిని రిప్రజెంట్ చేయడానికి క్రీస్తు ఎలా ఉండాలో అలాంటి మాదిరిని చూపించి మనిషి కుమారుడిగా మీ ముందు కనపడితే ఆయన మనుషులు ఏమన్నారు? మంచి బిరుదే కదా, మంచి బిరుదే కదా, మంచి ఘనతే కదా, మంచి గుర్తింపే కదా. ఈడు పాపులతో తిరుగుతున్నాడు, సుంకర్లతో తిరుగుతున్నాడు, ఈడు తాగుబోతాడు, ఈడు తిరిగిపోతాడు, ఈడు తిండిపోతాడు. ఈ పేరు మనకి ఎలా ఉంటుంది? నిజం చెప్తున్నాను ప్రియులారా, దయచేసి నన్ను మీరు అన్యదా భావించకండి. నేను మీ సహోదరుణ్ణే, మీ కొడుకునే, మీ అన్ననే, మీ తమ్ముడినే, ఇంకేమైనా చెప్తే అది. కానీ క్రైస్తవులందరికీ ఉన్న పేరు ఇదే. ఏం పోతులు? వీళ్ళు ఎందుకు పుడతారు? ఎందుకు బతుకుతారు? ఎందుకు ఉపవాసాలు చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏది ముందు ఆలోచిస్తారు? ఏ పెళ్లిలోనైనా ప్రధానమైనది ఏం కావాలి వాళ్ళకి? ఇది ముద్ర కాదా? ఏ పెళ్ళికి వెళ్ళినా క్రిస్టియన్ పెళ్ళా అంటాడు ఒకడు, ముఖం ఇలా ఇప్పారిపోయి. ఏరా అంటే అంటుంది, మొక్కలు ఉంటాయి. నేను చెప్పాను పెళ్ళిళ్ళకి పెట్టడం మానేసామని. భయ్య గుండె జల్లు పడిపోయింది. అలా చేయకపోయా అని. చేయకపోయా ఏంటి? ఆల్రెడీ పాస్టర్ల సంఘాల్లోనే మేము తీర్మానం చేసి అమ్మాయి పెళ్ళికే పెట్టలా. పాస్టర్ గారు అమ్మాయి ఇక్కడ కూర్చుంది. చెప్పాం, పాస్టర్ గారు ఒప్పుకున్నారు. అయ్యో వద్దండి అన్నాడు. ఆయన ఏమన్నా అనుకుంటారు, అనుకోనే ప్రభు ఏమనుకుంటాడో ఆలోచిద్దామని. అన్న నువ్వు ఉన్నావు నా పక్కన, పెట్టనన్నాడు. అంతే, పెట్టలే. పాస్టర్లు అందరూ వంకాయ కూరే, వంకాయ పట్టని కూర్చుని ఇంకేమైనా దాకొద్దేమో చూస్తారు. రాదని చెప్పాను. మీకు అలవాటైపోయింది వెనక నుంచి సట్టి దాకకుండా తిప్పించడం. అయ్యేం రావు. బొరుసులో ముంచి బయటికి లేపి ఎంత వస్తే అంత ప్రధాన యాజకుడు తిండి తిని పాత నిబంధన. ఈడికి అది అలవాటు అయిపోయింది. కుడి జబ్బ ఏం రాదు, అంతా వంకాయ పట్టని తినేనా సాంబార్ వేసుకుని చూసి వెళ్ళిపెట్టేవాడు. పాస్ గారిని అడిగారు, అయ్యి ఏంటండి ఇలా పెట్టారు? మళ్ళీ యానాలు భోజనాలు ఏమన్నా ఇంకేం ఉండవు సార్, ఇదే భోజనం, వన్స్ ఫర్ ఆల్ ఫినిష్. తిండి బోతులం కాకూడదని ఆలివ్ అని చెప్పాడు. సేవకులం కదా నేర్పిద్దామన్నాడు. అందుకని ఉందండి. ఆలివ్ అని చెప్పాడా? మా ఇంటికి పిలవకూడదు, అయితే మా పెళ్ళికి పిలవకూడదు, పిలితే వద్దంటాడేమో. తిండిపోతులు కాకండర్రా అని ప్రభు చెప్తుంటే తిండికి తప్ప దేనికి ప్రాధాన్యం ఇవ్వని క్రైస్తవ్యంలో మనం పెరుగుతున్నాం. సరే, ఆ పేరు వేరు, ఈ పేరు వేరు. కిందకు వచ్చేయండి. 12వ అధ్యాయం 22వ వచనం, Matthew 12:22. అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయెను. వెరీ గుడ్. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండిరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జబూను వలనే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదు అనిరి. వాళ్ళకి ఏం కావాలనుకున్నారు? ఏం జరిగింది? ఇక్కడ ప్రాబ్లం ఏంటి? అక్కడ దెయ్యములు పట్టాడు, గుడ్డోడు మోగోడు ఆయన దగ్గర ఉన్నాడు. మొత్తానికి ఆయన బాగు చేశాడు. ప్రజలందరూ విస్మయం పొందారు. దేవుని కుమారుడు దావీదు వంశంలో వచ్చినటువంటి కుమారుడు అని చెప్పుకుంటుంటే పరిసయ్యులు ఆ మాటకు వచ్చి ఏమన్నాడు? దెయ్యములకు అధిపతి అయిన బెల్జబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. యేసుక్రీస్తు నామంలో మార్కు సువార్తలో ఉన్న వచనం ఏంటంటే, నా నామమును మీరు దయ్యములు వదలగొడతారు. విషకరమైనది ఏదైనా మీ మీద ప్రయోగం చేస్తే, అంటే మీరు కోరుని తాగి ఛాలెంజ్ చేస్తే కాదు, మీ మీద ప్రయోగం చేస్తే మీరు సావరం. కాబట్టి పాములను ఎత్తి పట్టుకుంటారు, మీకేం అవ్వదని చెప్పాడు. నేను పార్వతీపురం వెళ్ళిన వెంటనే మేము పడుకున్నది పాముల మధ్యలో, మేము తిరుగుతున్నది ఇప్పటికీ పాములతోనే. పొద్దున్న పాము తప్పించుకుంది, దానికి ఆయుష్ ఉందేమో, కోతులు దూరిపోయింది. సరే వదిలేసాం, నీ టైం వచ్చినప్పుడు దొరుకుతలే అనుకున్నాం. పాములతోనే బతుకుతున్నాం. ఈ రోజుకి ఎవడో పాముల వల్ల చచ్చిపోలేదు.
వీఆర్ సో హ్యాపీ బికాస్ ద ప్రామిస్ ఆఫ్ ద వర్డ్ పట్టుకుని వెళ్ళాం. సో ఆ ఊర్లోకి వెళ్తునేటప్పుడు ఒకసారి సామాన్యంగా ప్రజల మధ్యలో నడిచి వెళ్తునేటప్పుడు దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి ఎదురుగా వచ్చి, మా ఊరు ఎందుకు వచ్చావురా అని దబ్బును పడిపోయింది. అది అరిసింది ఉంచుంటే నేను ఏదైనా మాట్లాడుదును, అది పడిపోతే నేనేం చేద్దును, అది పడిపోయింది. పడిపోయిన తర్వాత లేచి నాకేటయింది అంది. దయ్యం పోయింది ఇలా అన్నాను. ఇంకా అక్కడి నుంచి దయ్యాలు పట్టిన వాళ్ళందరూ మా దగ్గరికి రావడం మొదలుపెట్టారు. మొదలు పెట్టడం మాత్రమే కాక, గాంధీ వచ్చాడురా, ఇక్కడ కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఈ కుటుంబాలు వాళ్ళని అడిగితే చెప్తారు, నా పేరేంటో తెలుసా, దయ్యాల పాస్టర్. నేను దయ్యాలు పట్టినోడ్నా? నాకు దయ్యం ఉంటే దేవుని వాక్యం మాట్లాడతానా? యేసు ప్రభు వదలగొడుతున్న పవర్ దేవుని కుమారుడు. ఆయన ఏమన్నారు? దయ్యాలకు హెడ్ బయల్జుబుల్. వీడు దయ్యాలను వదలగొడుతున్నాడు అంటే దయ్యాలకు హెడ్ను పట్టుకున్నాడు వీడు. ఆ హెడ్ వల్ల దయ్యాలు పోతున్నాను. యేసు ప్రభు తెలివిగా ఒక మాట అన్నాడు, అరే పిచ్చోళ్ళారా, దయ్యాన్ని ఎప్పుడైనా పోగొట్టుకుంటుందరా, కలుపుకుంటుంది కానీ అన్నాడు. అప్పుడు షాక్ వచ్చింది వాళ్ళకి. అంతవరకు ఆయన పేరేంటి? ఇప్పటికీ మా ఊర్లో కొంతమందికి నా పేరు అదే, దయ్యాల పాస్టరే. ఎత్తుకే దయ్యాలను వదలగొట్టడమే స్వస్థతావరం కలిగిన దైవజనుడు, దయ్యాలను వదలగొట్టు దైవజనుడు. ఈ ప్రచారాలు మాకు ఎప్పుడు జరగలే. కానీ ఎక్కడో ఊర్లో వదలకపోతే అది చెప్పుద్దంట, నన్ను ఆలివ్ దగ్గరికి తీసుకెళ్ళండి, నేను వెళ్ళిపోతానని. దాన్ని ఎవడు చెప్పమన్నాడు? నేను చెప్పమన్నా? అది ఆటో ఎక్కి బస్సులు ఎక్కి తీసుకొచ్చి మద్దిలపాలెంలో కళ్ళ ముందు పడేసిన వాళ్ళు ఉన్నారు. ఎవడు తీసుకురండి, ఇదే చెప్పిందండి మీ అడ్రస్ ఎక్కడ ఉందని. ప్రభువా ఏంటి ప్రభు అంటే, అవతల పాపు ఈరుబాబు, యువతల వైపు ఆలివ్ బాబు. మద్దిలపాలెం జమి మీ ఇంటి వైపు అవతల మద్దిలపాలెంలో ఏంటంటే 2 మంగళవారాలు వస్తాలే. ఆడు మంగళవారం ఉంటాడు, యువతల ఆలివ్ బాబు మంగళవారం ఉంటాడు. ఏంటి దయ్యాలు గోలా? దేవుని శక్తితో మాట్లాడేటప్పుడు ప్రజలకు మనకు వచ్చేటువంటి గొప్ప అభిమానం ఏంటి? దయ్యాలు. యేసు ప్రభు మాట్లాడా? అతను నిజంగా పరిశుద్ధమైన దేవుని కుమారుడా? బట్ దయ్యాలంటే ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? అవమానాన్ని పాత్రగా తీసుకోవటం ఆయన చిత్తం. లోక సువార్త గమన 9వ అధ్యాయం 51వ వచనం, Luke 9:51. లూకా 9:51. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి. కాని ఆయన యెరూషలేమునకు అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ప్రాబ్లం ఏంటి? సమరయ పట్టణంలోకి వెళ్ళి ఆ ప్రదేశంలోకి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేకపోయినా వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏం చేయలేదు? జాతి వివక్షత ఎదుర్కొన్నాడు యేసు ప్రభు. ఆ జాతి వారు యూదులను అంగీకరించరు, వెళ్ళడానికి వీల్లేదు. ఈయన వెళ్ళవలసి వస్తే కొన్ని పనులు జరుగుతాయి, వాళ్ళకి మేలు జరుగుద్ది. సమరయి కుటుంబం రక్షించింది. యాకోబు బావి దగ్గర సమరయి స్త్రీ కొండ పట్టుకుని వచ్చి దేవుని మాట విని దేవుని మాట గురించి ప్రకటించి రక్షణ తీసుకొచ్చింది. కానీ వీళ్ళకి అప్పుడు అవసరం లేదు. మాకు అవన్నీ సంగతులు వదిలే, మా పితరులో ఇప్పుడు జరిగి ఉండొచ్చు, 3 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు మాకొద్దు, మీరు మా ఊర్లోకి వస్తే రానేమో, మీరు రావడానికి కుదరదు. ఈయనకేమో టైం అయిపోతుంది, ఈయన వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది, వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, వెళ్ళడానికి అవసరం కలిగింది. ఈయన ఒప్పుకున్నాడు, వెళ్తున్నాడు. నాట్ యాక్సెప్టెడ్. అది క్షేమ అభినందన. నిన్ను ఒక ఊర్లోకి వస్తుంటే నువ్వు రావద్దని నిన్ను ప్రొటెస్ట్ చేస్తే నీకు ఎలా ఫీల్ అవుతావు? క్రైస్తవులుగా మనం ఇప్పుడు ఫేస్ చేస్తాం ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం వెళ్ళి సువార్త చెప్తా అంటే వాళ్ళు వచ్చి ఏమంటారు? జై శ్రీరామను, బొట్టెట్టుకో, ప్రసాదం తిను, ఈ 3 చెప్తారు. లేకపోతే మా గుడికి వచ్చి కూర్చో, మేము మా తర్వాత మీరు చెప్పింది తింటాం, ఏదో మాట్లాడతారు. యూ ఫీల్ షేమ్. అదే మేము ఇలా చేయకూడదే, మేము అక్కడి నుంచి వచ్చామే, మీరు మాట్లాడడానికి మాట్లాడలేక ఆర్టికల్ 23, 26 ఏవో చెప్పేసి బయటకు వచ్చేద్దాం అనుకుంటారు. ఫేస్ చేస్తారు. ఈయన జాతి వివక్షత ఎదుర్కొన్నాడు, దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన కిందకు వచ్చాడు. జాన్ 11, యోహాను సువార్త 11:45. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. అమ్మ కిందకు వచ్చేసి ఇది ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఏం జరిగిందో. 53వ వచనం దగ్గరికి 52 నుంచి చదువు. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయున్నాడని ప్రవచించెను. ఎందుకు చెప్పాడు? యేసు ప్రభుని ఎలా చేయాలని అనుకుంటున్నాడు అనే విషయం కైప చెప్పాడు. ఆ విషయం కిందకి రండి.
కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండిరి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? చంపడానికి ఆలోచన చేస్తున్నారు. చంపేద్దామని ఆయన ఎదురు చూస్తున్నారు. సో ఆ 11వ వచనం చదువునా, 12వ అధ్యాయంలో 12-11. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసిరి. ఎవరెవరిని చంపేద్దాం అనుకున్నారు వీళ్ళు? లాజరును లాజరు ఏం తప్పు చేశాడండి? యేసు ప్రభు తిరిగి లేపబడ్డమేనా ఆయన చేసిన తప్పు? లాజరు బయటికి రండి, బయటకు వచ్చాడా? వీళ్ళు ఆ రోజు నుంచి కక్ష కట్టి ఎవరెవరిని చంపేద్దాం అనుకున్నారు? లాజర్ని చంపేద్దాం, ఎందుకంటే ఊరోళ్ళందరూ ఆయన లేచాడంట చూడటానికి వస్తున్నారు. వీడిని బట్టి చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారంట. అసలు ఈ యేసుగాడిని కాదు, ముందు ఆడిని లేపేద్దాం, ఈ ప్రచారం తగ్గిపోద్ది, వీడిని తీసేద్దాం అని చెప్పి ఇద్దరిని చంపుదాం అనుకున్నా. ఏమంటే ఒక మనిషిని బతికించడం మంచి క్రియ అయితే అవమానం ఫేస్ చేయడం ఏంటండి? దేవుని ఇల్లు అవమానపు పాత్ర, దేవుని ఇల్లు సిగ్గుపడటకు సిద్ధపడుట, దేవుని ఇల్లు శిలువ మరణమొకటకు సిద్ధపడుట, దేవుని ఇల్లు ఆయన ఎలాంటి పరిస్థితి వచ్చినా నోరెత్తకుండా భరించటానికి సిద్ధపడుట, దేవుని ఇల్లు ఏ పరిస్థితుల్లో శ్రమ వచ్చినా సహానుభవాన్ని సంతోషంగా తీసుకొనుట, దేవుని ఇల్లు నీ ఇంటి వారు నీకు శత్రువులైనప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు, నీ ప్రజలు నిన్ను తోసేద్దాం అనుకున్నప్పుడు, నీ ప్రజలు నిన్ను ఇంట్లోంచి గెంటేద్దాం అనుకున్నప్పుడు, చాలు నీ పెత్తనం అన్నప్పుడు, చాలు నీ పెంపకం అన్నప్పుడు, ఇక నీ వల్ల నాకు మేలు లేదన్నప్పుడు, నీ ఇంటి నీకు రావక్కర్లేదు, ఇది నీ ఇల్లు కాదు అని నిన్ను తృణీకరించాలనుకున్నప్పుడు సంతోషంగా అవమానాన్ని తీసుకోవడం దేవుని ఇల్లు. ఎంతమంది రెడీ? కోర్టులు, పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు, పెద్దలు, పాస్టర్లు, నథింగ్ డూయింగ్. ఆనందించు. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించు. సౌండ్ రానివ్వండి. ప్రభునందు ఆనందించు. రానివ్వరే. ఆనందించమంటాను. అవును ఆనందించాలి బ్రదరు అనాలా, అంతేగాని నీకేం తెలుసు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఎలాంటి పడ్డాడో, ఆయనలో నమ్మిన వాళ్ళు ఎలాంటి బాధలు పడాలో, ఎలాంటి పరిస్థితులు ఉండాలో అది ఒప్పుకోవాలి. అది క్రీస్తు కొరకు చేసేటువంటి జీవము కలిగినటువంటి దేవుని నీతి. ఆలోచించండి. ఇంకొక విషయం ముందుకు వద్దాం. మరి యేసు ప్రభు వారి గురించినటువంటి జరిగిన విషయాలు మీరు చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది? John 6:60. John 6:60, 6:60. యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు ఎన్నిసార్లు చదివినా దేవుని గొప్ప విషయాలు మీకు ప్రత్యక్షత ఉంటాయి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట. ఇది కఠినమైన, ఎవరు వీళ్ళు అన్నారు ఈ మాట? శిష్యులలో ఆయన శిష్యులు ఏమన్నారు? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఎవరు వీళ్ళు? శిష్యులు. ఈ బ్యాచ్ ఎవరు? ఇంతో వెళ్తే ఇలాంటివన్నీ చెప్తాడు. ఈ బాధ. శిష్యుడు యేసు ప్రభు కొరకు ఉపేక్షించుకున్నవాడు, సిలువెత్తుకున్నవాడు, వెంబడించువాడు, ఇష్టపడినవాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవడరా బాబు వీడు చెప్పేవన్నీ భలే ఉన్నాయి కానీ చేసేవి బాగున్నాయి కానీ చెప్పేవి మన కష్టంగా ఉన్నాయి అని ఏమన్నారు? యేసు తన శిష్యులు దీన్ని గూర్చి సొనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ జస్ట్ ఆ పై వచనంలో చూసారా? 67వ వచనంలో ఏమన్నాడు? అప్పటి నుంచి శిష్యులు 66, అప్పటి నుంచి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఏం చేయలేదు వీళ్ళు? ఎవరు వీళ్ళందరూ? శిష్యులు. యేసు ప్రభువుకి ఎవరిని బట్టి అయితే ధైర్యమో, ఎవరిని బట్టి అయితే పాదయాత్ర చేస్తున్నాడో, ఎవరిని బట్టి అయితే అద్భుత ఆశ్చర్య సూచక మహత్క్రియాలు చెబుతూ వాళ్ళ మధ్యలోకి శిష్యుల్ని పంపుతున్నాడో ఆ శిష్యులు ఒక్కసారిగా బాయ్కట్ చేసి ఏమన్నారు యేసు ప్రభుని? ఇది కఠినమైన మాట, జీవాహారం ఈయన అంటున్నాడు, ఈయన తినమంటున్నాడు, ఎక్కడ తినగలం, ఈయనతో ఎవడు పడతాడు, ఈయన్ని మనం ఇంకా బ్యాకప్ తీసేయండి, ఈడు వద్దురా బాబు మనకి, ఈయనతో వెళ్తే మనల్ని ఎలాగే చంపుతాడని చెప్పి ఒక్కసారిగా ఏం చేశారు? విత్డ్రా చేశారు. అప్పుడు ఆయన బాధపడుతూ ఒక మాట అన్నాడరా, ఆ వచనంలో కింద వచనం ఉంది 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ఒక్కసారి ఆయన ఎలా అడుగుంటాడు? ఒకసారి ఫేస్ చూడండి. ఆయన ఫేస్. ఏ జనమైతే ఆయన్ని వెంబడిస్తున్నారో, ఏ జనమైతే ఆయన మాట వింటున్నారో, ఎవరి జనమైతే ఆయన పంచుతుంటే రొట్టెలు పంచుతున్నారో, ఏ జనమైతే దయ్యాలను వెళ్ళగొడుతున్నారో, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అందరూ ఒక్కసారే సారీ భయ్యా ఇంక మేము మీ దగ్గరకు రామని చెప్పకుండా వాళ్ళు వెనక్కి తీస్తుంటే తన 12 మంది బ్యాచ్ని చూశాడు. మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతే నా రాజ్యం ఆగిపోద్దని మీరు అనుకోవద్దు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి ప్లీజ్. నన్ను ఒకసారి బెదిరించారు,
సంఘం నన్ను బెదిరించింది. నేను ఒకటే అన్నాను, మీరు పిలిస్తే రాలా, ఆయన పంపితే వచ్చాను. ఆయన మాట్లాడి నా చెవుల్లో స్వరం విని, ఆయన నా హృదయంతో మాట్లాడి నా కళ్ళకు దర్శనం చూపించి నా వాక్యం ఎదురుగా పెడితే వచ్చా. ఇప్పుడు మీరు వెళ్ళిపోవటం నాకేం అభ్యంతరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు గో గో. వెళ్ళేటప్పుడు ఇంకో మాట, మీకేం కావాలో ఈ మందిరంలోని పట్టుకెళ్ళిపోండి అన్నాను. ఇవి పట్టుకెళ్ళి మీకేం కావాలో చేసుకోండి. ప్రభువు నన్ను పిలిచాడు, ప్రభువు నన్ను పోషిస్తాడు, ప్రభువు నా పక్షంగా సంఘాన్ని నిలబెడతాడు. ఎవరేం చేసినా నాకేం అభ్యంతరం లేదు. మీరు వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం నేనేమి ఆటంకించాను, వెళ్ళిపోను. నేను రాత్రి మేము మాట్లాడుతుంటే మా పిల్లలతో కొంచెంమంది మాట్లాడుతూ రాత్రి ఒక మాట చెప్పాను, నువ్వు లేకపోతే ఈ పని ఆగిపోద్ది నువ్వు అనుకుంటే నీ భ్రమ. వెళ్ళిపోవాలనుకుంటే రాత్రి వెళ్ళిపోనా, ఇప్పుడు వెళ్ళిపో, నీకేం కావాలో చెప్పు, ప్యాక్ చేసి ఇచ్చేస్తాను, వెళ్ళిపోదు. కానీ నువ్వు ఉంటే ఏదో అవుతుంది, నేనుంటే చేస్తున్నాను, నా వల్ల ఏదో అవుతుంది. యేసు ప్రభుకున్న ధైర్యం ఏంటంటే అవమానం ఆయనకు మంచినీళ్ళు తాగడంతో ఈజీ. ప్రజలందరూ వదిలేస్తే ఒంటరిగా కూర్చుని ఏమి ఏడవడండి. ఆయన విశ్వాసంతో ప్రారంభిస్తాడు. ఎందుకంటే పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఒంటరివాడే, ముగించేటప్పుడు కూడా ఒంటరివాడే సిలువు మీద, అంతే. కాబట్టి ఆయనకేం పెద్ద ఫర్క్ ఏం పడదు. సో హ్యాపీగా యాక్సెప్ట్ చేసేసాడు, అంతే. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒంటరి అయిపోయినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని ఫీల్ అవుతున్నావా? వెళ్ళిపోయిన రోజు అమ్మో వెళ్ళిపోతున్నారని భయపడుతున్నావా? నీ ఇంట్లో వాళ్ళు నిన్ను వదిలేసిన, నీ కుటుంబం నిన్ను వెలివేసిన, నీ జనం నిన్ను పట్టించుకోకపోయినా, నీ ఆఫీస్ నీకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి బై బై అని చెప్పేసిన, నథింగ్ టు వరీ. అవమానాన్ని పాత్రగా తీసుకోగలిగిన వాడు దేవుని ఇల్లు. అర్థమవుతుందా? ఏ అవమానమైనా తీసుకోవడానికి రెడీ అయిన వాడే దేవుని ఇల్లు. ఎలాంటి అవమానమైనా తీసుకోవడానికి సంతోషంగా ఎదుర్కొనేవాడే దేవుని ఇల్లు. పిల్లలు అనుకుంటారు మాకు ఇలాంటి ఏం జరగవని. ఇప్పుడు పాట వినేసావు కదా, ప్రాక్టికల్స్ ముందుంటాయి. ఇక్కడ చూద్దాం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మ్యాథ్యూ 26. క్విక్గా 2 మాటలు, ఇంకా చాలా రిఫరెన్స్లు చెప్పాలి, బట్ మేజర్ ఇష్యూస్ మీకు చెప్పేస్తున్నాను. మ్యాథ్యూ 26:67. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి, ఏంటి? ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుము అనిరి. ఇప్పుడు అలాంటి మాటలు చెప్తే, ఉమ్మేసి గుద్దితే, అసలు జనరల్గా మనం హ్యాక్ అంటేనే అసహ్యంగా చూస్తాం. ఇదేంట్రా బాబు చిత్కరించుకున్నాడు అని. ఎక్కడేసారంట? ఆ ముఖం మీద, డైరెక్ట్గా ఫేస్ మీదకి వచ్చి ఉమ్ము వేసి గుద్ది. చెప్పు ఇప్పుడు ప్రొఫెసర్ చెప్పు, ఎవడు కొట్టాడు చెప్పు చూద్దాం. వెనక నుంచి ఒకడు కొట్టుంటాడు, ముందు నుంచి ఒకడు తరిసి ఉంటాడు, ఈయన ఇలా తిరిగేలో పక్కన గుద్దుంటాడు. ఎవడరా చెప్పురా అంటే, దేవుని కుమారుడు మనిషి రూపంగా వచ్చి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలంటే, దేవుని కొరకు అవమానం పొందటానికి ఆయన పిలువబడ్డాడని ప్రజలకు చూపించాలంటే, ఆయన కోసం కాదు, నీ కోసం, నీ స్థానంలో ఆయన చేరటం కోసం, నీకు బదులుగా ఆయన ఆ అవమానం తీసుకోవడం కోసం ఆయన ఫేస్ చేసినటువంటి అవమానం, దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలని చూపిస్తూ, నువ్వు నిజంగా ఫాలో అయితే యేసు ప్రభుని, నువ్వు ఆయన ఇల్లు అని చెప్తున్నాడు దేవుడు. రెడీ అవుతావా? ఈ ఫేజ్ ఆఫ్ షేమ్స్ అన్నిటికీ, అవమానాలన్నిటికీ, బాధలన్నిటికీ, సిగ్గుపరచబడిన అన్నిటికీ, దుఃఖం అన్నిటికీ, వేదనన్నిటికీ ఏమాత్రం వెనతిరిగిపోకుండా నువ్వు ఆనందించడానికి రెడీ అవ్వగలవా? వెనుతిరిగిపోకుండా, ప్రభు నేను నీ ఇంటిగా ఉంటాను, నన్ను ఈ పాత్రలోకి తీసుకెళ్ళు, నేనేదో రంగుల ఊహలో ఉన్నాను, నాకేదో దేవుడు దీవించేస్తాడు, నాకు ఏదో పెద్ద కిరీటం పెడతావు అనుకుంటున్నావు, నాకు ఆ కిరీటం ముళ్ళ కిరీటం, బట్ నేను ఫేస్ చేస్తాను ప్రభువా, ఈ పరిస్థితులు నేను దాటిపోను, ఇది నన్ను దూరం చేయొద్దు, నీ చిత్తం అయితే నీ ఇంటిగా నన్ను ఉంచు, నేను నీతిగానే ఉంటాను, నేను అవమానం పొందుతాను కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీ కొరకు బ్రతుకుతాను, పరిస్థితి ఎలాంటిదైనా, శ్రమ ఎలాంటిదైనా సహానుభవం కలిగిన నిన్ను చూస్తాను, నువ్వు అనేకుల కొరకు ఎలా జరిగావో నేను నీ కోసం చేయడానికి ఇష్టపడతాను. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు నన్ను ఎవడు విడిపిస్తాడు? ఏ బెల్లంపల్లి వెళ్ళాలి, ఏ హైదరాబాద్ వెళ్ళాలి, ఏ గుంటూరు వెళ్ళాలి కాదు, ఏ ప్రభువు దగ్గర, సిలువు దగ్గర నేను కాలు వంచాలి. ఆ యేసు నా ఇంట్లో ఉన్నాడు, నా వాక్యం నా ముందు ఉంది, నేను శ్రమ పడతాను, సహానుభవం కలిగి ఉంటాను, నేను దీని విషయంలో తిరుగుబాటు చేయను, మనుషుల మీదకు రెచ్చిపోను, మనుషుల మీద తీర్మానాలు వాద్యాలు వెయ్యను, మనుషుల మీద నేను అసహ్యంగా ప్రవర్తించను, అభ్యంతరపడను. ప్రభువు ఎలాగైతే ఇన్ని ప్రజలు ఇంతమంది చేసినా ద ఓన్లీ వన్ స్టేట్మెంట్, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరందరినీ నేను క్షమిస్తున్నాను, మీరు క్షమించండి. ఇంకేమీ లేదు స్టేట్మెంట్. నేను ఫేస్ చేయడానికి వచ్చాను, ఇది నా పిలుపు, ఇది నేను దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నానని తండ్రి చెప్పాలి అని అంటే దానికి తగ్గ అవమానాన్ని నేను పొందాలి. మోషే 10 సార్లు పొందాడు. మోషే 10 సార్లు పొందితే ఈయన 30 సార్లు పొందాడు. ఒకసారి 2 సార్లు కాదు, 3.5 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చేసింది అవమానపు పాత్ర. ఒక్కరోజు సుఖపడినట్లేదు. మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ ఒక స్థలం లేదని ఏడ్చాడు.
ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా శిష్యులు ఏమన్నా కనపరిచారా? వాళ్ళు లేని లిటిగేషన్లే. జనం ఏమైనా ఒప్పుకున్నారా? తింటున్నారు, తాగుతున్నారు, అనిపిస్తున్నారు. వీడేమో వ్యభిచారి, సొంకరి, వీడు తాగుపోతాడు, తిండిపోతాడు, తిరిగిపోతాడు. ఏంటి మాట? ఏ మాటలో కూడా సంతోషం లేకపోయినా దేవుని కొరకు నమ్మకంగా సిలువకు అప్పగించుకునేంత వరకు యథార్థంగా నిలబడిన వాడు మనం ప్రకటిస్తున్న యేసు. అలాంటి అనుభవానికి నిన్ను పిలిస్తే నువ్వు యేసు ప్రభు పేరు పెట్టుకుని దీవెనలు కావాలా? యేసు ప్రభు నా నేమ్ షేక్ నువ్వు ఆశీర్వాదాలు తెచ్చుకుంటావా? నీకెవడరా వాగ్దానాలు ఇచ్చింది? ఎవడో వాగ్దానాల ప్రకారం నీకు నెరవేరుస్తానని బైబిల్ చెప్పిందని చెప్పాడు నీకు? వాడందరూ దోచుకున్న వారు దొంగలో. ఆ మాటలు చెప్పి మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు. ప్రభు చెప్తున్నాడు, ఇది కడవరి గడియ. నువ్వు శరీరం అంతటిని నల్లగొట్టుకోవడానికి, మనసంతటితో కృంగిపోవడానికి, హృదయం అంతటితో దుఃఖం పొందడానికి, నీ కళ్ళంతా కూడా నిండి ప్రభు వైపు ఎత్తడానికి, నీ జీవితంలో ప్రతి అవమానపు పాత్రను నువ్వు ఎత్తుకోవడానికి పిలువబడతావు. నువ్వు దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలనుకుంటే. జరుగుతున్న క్రియలు, జరగాల్సిన ఆశీర్వాదాలు, ప్రార్థనలకు సమాధానాలు ఇవేమీ బోనసులు కావు. అవన్నీ ఆటోమేటిక్గా నీ జీవితంలోకి వచ్చిన నీ అవమానపు పాత్రను ఎవడో తక్కువ చేయలేడు, ఎవడో తగ్గించలేడు. ఇది క్రైస్తవ్యం. అనుభవించడానికి రెడీగా ఉండు. ఇది కాని క్రైస్తవ్యానికి ఎవడో ఏదో చెప్తే నీకు దండం పెడతాడు, వదిలేసి వెళ్ళిపో వాళ్ళ దగ్గరికి. పోయేది ఎలాగో నరకానికి. పో, ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడికి, ఎక్కడ దీవులు ఉంటాయి అక్కడికి. కానీ బైబిల్ చెప్తుంది, క్రీస్తు వంటి సహానుభవం లేనివాడు క్రైస్తవుడు కాదు. క్రీస్తు కొరకు సహానుభవం పొందడానికి ఇష్టపడిన వాడు క్రైస్తవుడు కాదు. సిలువను ఎత్తుకోకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. నువ్వు దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలంటే నువ్వు ఈ పాత్ర మోసి తీరాల్సిందే. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నీ హృదయం ఎంతవరకు సిద్ధంగా ఉంది? ఒక మనిషి నీకు ఎదురు పడితేనే ఆ మనిషి నన్ను అంటాడా అన్న పౌరుషాలు వస్తున్నాయే. ఆడి చేత అనిపించుకోవడానికి సైలెంట్గా తలదించుకొని ఏం పర్లేదు ప్రొసీడ్ అని చెప్పగలవా? ప్రభుని అడుగుదాం. ఈ మాట ఇంకా అవ్వలేదు, ఇంకా వినాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. ఆయన పొందిన ఆ అపహాస్యపు జీవితం నా జీవితానికి దేవుని యొక్క ఇంటిగా మార్చటానికే. ప్రార్థన చేద్దాం.